ఎవరు చనిపోయారు అమ్మాయి వాళ్ళు చల్లగిరిలో ఉంటారా? అదే ఇప్పుడే నేను ఫోన్ చేశాను. తెలంగాణ నుంచి కనిగిరికి వస్తున్న కార్యక్రమంలో మార్కాపురంలో మన రైల్వే స్టేషన్ దగ్గర ఒంపులో వచ్చేసరికి యాక్సిడెంట్ అని చెప్పి బస్సు యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో వచ్చేసరికి పిచ్చమ్మ, అదేవిధంగా రుక్కు అమ్మాయి ప్రెగ్నెన్సీ, తర్వాత తిరుపతి అనేది 3 వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి అనేది తిరుపతి అనేది బస్సులో నుంచి బయటికి రావడం జరిగింది. తర్వాత 2 సజీవ దహనం జరిగింది. 2 కాదండి 3 కడుపులో ఉన్న చిన్ని ప్రాణం కూడా జరిగింది. దీనికి చర్యలు తీసుకోవట్లేదు గవర్నమెంట్. తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి బస్సులను తెలంగాణ నుంచి మన ఆంధ్రాకి దాదాపుగా 800 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ 1600 కిలోమీటర్లు నడుస్తున్న వెహికల్ కి సరిగ్గా అదేవిధంగా తెలంగాణ నుంచి మన ఆంధ్రాకి శ్రీరామనవమి ఉత్సవానికి వాళ్ళ ఊరు జరుగుతున్న ఉత్సవాలకు రావడానికి అక్కడి నుంచి కనిగిరికి రావడం జరిగిన సంఘటనలో నిండు ప్రాణాలు బలి తీసుకోవడం జరిగింది. ఎవరు చనిపోయారు అమ్మాయి వాళ్ళు చల్లగిరిలో ఉంటారా? అదే ఇప్పుడే నేను ఫోన్ చేశాను.